ఈ 8 మంది అభ్యర్థులు మంచిగా సర్వీస్ చేస్తామని ఆనెస్ట్గా ఉంటారని మాట ఇచ్చారు. అందువల్ల మేము సపోర్ట్ వచ్చాము. గత 5 సంవత్సరాల్లో బయటికి రాని వాళ్ళు, కలుగుల్లో దాక్కునేవాళ్ళు ఈరోజు బయటకు వచ్చి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. గత 5 ఏళ్లలో ఉద్యోగులు రివర్స్ పిఆర్సీ కానీ, పెండింగ్ డిఎల్ కానీ, పెండింగ్ బిల్లులు కానీ ఏ ఇష్యూలైనా ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. భయపడిపోయి ప్యాంపర్ వేసుకొని కూర్చున్నారు. ఈరోజు వచ్చి మాటలతో ట్యాంపరింగ్ చేస్తున్నారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏది ఉద్యోగులు ఏ ఇష్యూలు అయినా, పెండింగ్ డిఏలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏ ఇష్యూలు అయినా ముందుండి అడిగింది నాపా ప్రసాద్ కానీ, చలమయ్య గారు కానీ, కోట్ల రాజేష్ గారు కానీ. గత గవర్నమెంట్ ఎన్ని అరాచకాలు చేసిన ఉద్యోగుల మీద వాటిని ముందుండి, సిపిఎస్ అంశాల్లో కూడా ముందుండి ఎదురొడ్డి పోరాడింది ఈ టీము. కానీ ఈరోజు వచ్చి కొంతమంది పెద్దలు పదే రిటైర్మెంట్ వయసులో బెంచీలు ఎక్కేలా చెబుతున్నారు. బెంచీల ముందు కూర్చొని పదవి విరమణ పొందాల్సిన వాళ్ళు బెంచీలు ఎక్కి మాటలు, నీతి వాక్యాలు చెబుతున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెక్రటేరియట్లో ఉద్యోగులకి మొదటి నుంచి కూడా పార్టీల పేరు చెప్పి ఉద్యోగుల్ని దురలవాట్లకు గురి చేసిందే ఈ పెద్ద నాయకుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచి టీంని సెలెక్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మిత్రులారా, ఒకటి మనం అందరూ గమనించవలసింది, మన క్యాంటీన్ మనమే నడుపుకోవాలి. ఇక్కడ సెక్రటేరియట్లో క్యాంటీన్ అనేది మన ఉద్యోగుల చేత ఎప్పటి నుంచో నడుపుకున్నటువంటి క్యాంటీన్. అది కాస్త మనం నడుపుకోకుండా ఎవరో ఒక థర్డ్ పర్సన్ చేతిలో పెట్టేస్తే ఇలాగ నీళ్ళ సాంబారు లేకపోతే నీళ్ళ సారు మిగిలితే తప్పితే ఏమీ మిగలదు. క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అలాగే క్యాంటీన్ మంచి ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాలి. ఇది కోఆపరేటివ్ క్యాంటీన్ అంటే కోఆపరేటివ్ ఆడిట్ జరగాలి, దాని లెక్కలు ఉండాలి, ఇవ్వాలి అందరికీ. మనం వాటాదారులమే, మనకి ఏమైనా దాంట్లో లాభం వస్తే మనకి పంచాలి. ఇలాంటివి ఏమీ చేయలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు దాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మన యొక్క ఐడియాలజీలో కలిసి వచ్చిన వాళ్ళు మన దాంట్లో తీసుకొచ్చుకొని మనంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ముందుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని తీసుకొచ్చి ఏదో అక్కడ ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్సే, ఇక్కడ ఎవరు మిత్రులు లేరు, శత్రువులు లేరు. కానీ ఒక్కసారి పార్టీ ఇలా ఒక వర్గం మారేసరికి ఈ వర్గం అంతా ఒక పర్టికులర్ పర్సన్ యొక్క మనుషులు అని చెప్పడం ఏ రకంగా కరెక్ట్? ఎంత దారుణం అని అంటే క్యారెక్టర్ అసోసియేషన్. మన అందరూ కూడా ఎంప్లాయీస్ ఏదైనా వాళ్ళని ఈ రకంగా వీడియోలు దొంగచాటుగా తీసి అదేదో తప్పుడు పని చేస్తున్నట్టు అలా ప్రచారించి ఎంత అన్యాయం ఇది. ఎంప్లాయీస్ ఎంత మందరపడుతున్నారు. అక్కడ వచ్చింది సగటు ఉద్యోగి, ఆ ఉద్యోగి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అలాంటి పనులు. ఈ 5 ఏళ్లలో కనీసం ఇప్పుడు మన ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగుల సమస్య మీద ఒక్కరోజన్నా 5 ఏళ్లలో ఒక్కరోజన్నా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. 5 ఏళ్ళలో మేము గవర్నమెంట్కి ఎదురొడ్డి మేము నిలబడి ధైర్యంగా తిరబడినాం. మేము అప్సా ప్రెసిడెంట్ ప్రశ్నించింది మేము. ఇప్పుడైనా సరే ఎవరు వాళ్ళు తప్పు జరిగితే ప్రశ్నించేది మేమే, అంతేగాని భుజాలు వేసుకొని తిరిగే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే కలుగులోంచి బయటకు వచ్చాయి ఎలకలు. ఇప్పటిదాకా రాలేదు, లోపల ఉన్నాయి. బయటకు వచ్చి ఇప్పుడు మేము అది ఇది అని చెప్పి ఎప్పుడైనా సరే బలం మనలో ఉండాలి. మనం బలం మనలో ఉండాలి తప్పితే ఎవరో బలం ఉన్నాడు ఇస్తే అప్పుడు వాడి పక్కన చేరి నా బలం ఇది అని చెప్పకూడదు. బలం మనలో ఉంది కాబట్టి మనం ధైర్యంగా తిరుగుతున్నాము. ధైర్యంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అది ఏదైనా తప్పు జరిగితే క్వశ్చన్ చేయండి. దాని జవాబుదారీగా వీళ్ళందరూ జవాబుదారీగా ఉంటారు. కాబట్టి ఒకటి ఇక్కడ జెన్యూన్ క్యాండిడేట్స్ కాబట్టి మనం కూడా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి తీసుకోలేదు. వీళ్ళు చేయగలరు అని అంటేనే వాళ్ళు తీసుకున్నాం. అందుకే 8 మందినే పెట్టాం. కావాలంటే 11 మంది పెట్టచ్చు. కానీ మనం వీలైతే చేయగలరు అని మనం బాగా వేయించి ఏది కోరి అందరినీ తీసుకురావడం జరిగింది. దయచేసి గమనించండి. ఇందులో ఎవరు కూడా అక్కడ ఒక వర్గం ముందే క్వార్టరీ, ఆ క్వార్టర్ 2 వేసులు ఒక్కొక్కరు తీసుకొచ్చి మీ అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారు. రేపు పొద్దున ఏదైనా తప్పు జరిగితే అందులో ఒకరిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా? అందరూ కలిసి గుమ్మనంగా ఉంటారు. ఇక్కడ ఒక తప్పు జరిగితే ఈయన తప్పు చేస్తే ఈయన ఊరుకోడు, ఆయన తప్పు చేస్తే ఇంకోటి ఊరుకోడు. అదే ఇప్పుడు ఓన్లీ ఈ సందర్భం కోసం మాత్రమే కలిసిన వాళ్ళు. కాబట్టి ఒకటి ఇక్కడ జవాబుదారీతనం నిలబడాలి. క్యాంటీన్లో సరిగ్గా క్యాంటీన్ నిర్వహణ జరగాలి. ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలి. ఇలా ఉండాలని అంటే ఇలాంటి టీం వస్తే కనుక ఖచ్చితంగా క్యాంటీన్ అనేది పర్ఫెక్ట్గా నిర్వహించడం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వాస్తవాలు గమనించండి. విష ప్రచారాలు లేవు, నమ్మొద్దు. ఇందులో ఎవరికి ఏ పార్టీ అఫిలియేషన్స్ లేవు. ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మనం అందరూ ఉద్యోగులు, అందరూ గవర్నమెంట్ కింద పనిచేయాల్సిన వాళ్ళమే. మన క్యాంటీన్ మనం నిర్వహించుకోవాలి. కాబట్టి దయచేసి ఆ ఒక్కటి క్యాంటీన్ అనేది చూసుకొని, ఇందులో ఏంటంటే అధికార పార్టీకి ఏదో దీని నుంచి ఏదో మెసేజ్ పంపించడం మనకు వద్దు. మన క్యాంటీన్ మనం ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి, ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటే మనకి క్యాంటీన్ సరిగ్గా నిర్వహించగలరు వాళ్ళని చూసుకోండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతున్నాను.